పర్యావరణ హితం కోరుతూ నెల్లూరులో విఘ్నేశ్వరుని ప్రతిమను పసుపు కుంకుమలతో ఏర్పాటు చేశారు. మూడవ రోజు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు పసుపు కుంకుమను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏడాది వినూత్న రీతిలో వినాయక ప్రతిమ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. పర్యావరణ హితం కోరుతూ పండుగలు నిర్వహించుకోవాలని పర్యావరణ ప్రేమికులు చెబుతుంటారు. ఈ క్రమంలో వినాయక చవితి వేడుకలను కూడా అనేక చోట్ల పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి మండపాల్లో పిఓపి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం అవగాహన నిమిత్తం ఎక్కడికక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో కూడా పర్యావరణాన్ని రక్షిస్తూ గణనాథుని ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరులోని రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వర ప్రతిమ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే పసుపు కుంకుమ విభూతితో తయారు చేసినటువంటి విగ్రహం ఇది దాదాపు అనేక సంవత్సరాలుగా కూడా తమ నివాసాలు అదేవిధంగా అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసేటటువంటి పర్యావరణ హితం కోరుతూ ఏర్పాటు చేసేటటువంటి ఈ ప్రతిమలు ఈసారి ఇటు రామ్మూర్తి నగరు రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో ఏర్పాటు చేశారు. చూసేందుకు కూడా అత్యంత అద్భుతంగా కనిపిస్తూ దాదాపు 3 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత ఈ ఏదైతే పసుపు కుంకుమను కూడా అందరికీ పంపిణీ చేస్తామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మండపం వద్ద ఈ తయారు చేసినటువంటి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఏంటి వాళ్ళ పసుపు కుంకుమ విభూతితో కూడా తయారు చేశారు, ఏంటి కానీ? పర్యావరణానికి హాని చేయకుండా మనం దేంతో అన్నా చేస్తే నలుగురికి ఆదర్శంగా కూడా ఉంటామనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అసలు మనకి పార్వతీదేవే వినాయకుడిని పసుపు ముద్దతోనే తయారు చేస్తుంది. ఆ కాన్సెప్ట్ని బేస్గా తీసుకొని పసుపే ఎక్కువగా హైలైట్గా వాడుతూ పసుపు చందనం కుంకుమ విభూది వీటితో మాత్రమే తయారు చేయడం జరిగింది. తర్వాత కూడా మనం నిమజ్జనం ఏమీ లేకుండా ఈ 3 రోజులు పూజలు అందుకున్న ఈ విగ్రహాన్ని అవి అన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి మనం వచ్చిన భక్తులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏది ఎక్కడ వృధా కాదు, అన్ని రోజులు పూజలు అందుకున్నది అందరికీ కూడా చేరుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా మేము తయారు చేసి అందరికీ వీలుగా ఉండే విధంగా పెట్టడం జరిగింది. అంటే గతంలో కూడా చూసాం, గవ్వలతో వినాయకుడిని చేశారు, డిఫరెంట్ యాంగిల్స్లో వినాయకుడిని తయారు చేసి పూజలు అందుకుంటున్నారు. అయితే ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి మీకు? అంటే ఒక ఆర్ట్ అనేది ఒకదాంతో ఆగిపోకూడదు, దేంతో ఏదైనా చేయగలం, అది కూడా పర్యావరణానికి హాని చేయకుండా కావచ్చు, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయట తీసే విధంగా కావచ్చు, అంటే ఏదైనా సరే మనం ఏదైనా తయారు చేయొచ్చు నిరూపించే దానికోసం నేను ఒక 10 years బ్యాక్ కూడా మనం ఇంట్లో వాడేసే ఆల్ అవుట్ డబ్బాలు ఇలాంటి వాటితో కూడా 108 వినాయకులను చేసి ఎగ్జిబిట్ చేయడం, స్కూల్స్ అలా ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఐటెం మనం ఇది ప్రీషియస్ అనుకోవచ్చు, లేదా ఈ ఐటెం అనేది ఈ దేవుడికి ముఖ్యమని అనుకోవచ్చు. పిల్లలు చూసినప్పుడు కూడా ఓహో ఏదో అయినా ఏదైనా తయారు చేయొచ్చు అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఇది తయారు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పట్టింది దాదాపు? అంటే పసుపు కుంకుమని కూడా డిఫరెంట్ యాంగిల్లో తయారు చేశారు. ఎన్ని రోజులు పట్టింది విగ్రహ తయారీ? ఇది మొత్తం నేను నా స్టాఫ్ కలిసి చేయడం జరిగింది. 10 రోజులు తయారు చేసామండి కంటిన్యూగా. అంటే ఎక్కువ టైం అంటే పర్ డేలో 10 hours అలా వర్క్ చేసామండి దీని మీద. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే విఘ్నేశ్వరుణ్ణి ఇటు పసుపు కుంకుమ విభూది చందనంతో అత్యంత సుందరమయంగా కూడా తీర్చిదిద్దారు. ఈ వినాయకుడికి దాదాపు 3 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం ఎలాంటి నిమజ్జన కార్యక్రమం ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పసుపు కుంకుమ విభూది గంధాన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద గణేష్ మండపాల వద్ద మాత్రం పూర్తి స్థాయిలో పిఓపికి సంబంధించినటువంటి విగ్రహాలను వినియోగిస్తున్నారు. ఇటు ఇళ్లల్లో పూజలు చేసుకునేటటువంటి సమయంలో మాత్రం కొంత మట్టి వినాయకులకి ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. ఇలాంటి చోట్ల ప్రత్యేకించి పర్యావరణ కాంక్ష కోరుతూ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విగ్రహాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరుగుతుంది, అదేవిధంగా విద్యార్థుల్లో కూడా అవగాహన పెరుగుతుందని చెప్పి ఈ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.